హలో గైస్, 1500 ఏళ్ళ ముందు ఒక కొండని 4 బిల్డింగ్స్ ఒక 4 ఫ్లోర్స్లా కట్టినట్టు నమ్ముతారా? ఎస్. హలో గైస్, మన కొత్త వీడియోకి స్వాగతం అందరికీ. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది ఒక ప్లేస్, 3rd, 4th సెంచరీస్లో ఉన్న పాత ప్లేస్, అదే ఉండవల్లి కేవ్స్. సో దాని గురించి చెప్పే ముందు మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. స్లోగా దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ టికెట్ ఎంత వస్తుంది? టికెట్ ఎంత? సో టికెట్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. సో ఇక్కడ లోకల్స్కి 25, ఫారినర్స్కి 300. సో ఇంకా దీని విషయానికి వస్తే, స్పెషల్ ఏంటంటే స్టార్టింగ్లో ఇది బుద్ధులు వాళ్ళు మెడిటేషన్ కోసం కట్టారంట. లైక్ అది 4th, 5th సెంచరీస్ అప్పుడు బుద్ధిస్ట్. దాని తర్వాత అది విష్ణు డైనాసిటీ, అది 7th సెంచరీలో. విష్ణు డైనాసిటీ వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళు పాలిస్తున్నప్పుడు దీన్ని మన హిందూ టెంపుల్గా చేశారు. అందుకే ఇక్కడ ఎక్కువగా విష్ణు, బ్రహ్మ స్టాచ్యూస్ ఎక్కువ కనిపిస్తాయి. సో మనమైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు ఎంట్రన్స్లో ఉన్నాం, అక్కడ అనమాట ఎంట్రన్స్. సో అటువైపు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నారు. సో మెయిన్ అయితే ఇదే అనమాట. సో ఇలా వచ్చి ఇక్కడ ఫొటోస్ చాలామంది దిగుతున్నారు, దిగచ్చు మనం కూడా. అండ్ చూడండి, ఇక్కడ రాసి ఉండిద్ది 6th to 7th శతాబ్దం, 7th సెంచరీ అప్పుడుది. ఇంగ్లీష్లో కూడా రాసింది తెలియడానికి. రాక్ కట్ కేవ్ టెంపుల్ చూసారా, సింగిల్ ఒక కొండని. అండ్ ఆర్కియాలజీ సర్వే అంట. సో మీరు కానీ విజయవాడలో ఉంటున్నా, లేదా మంగళగిరిలో ఉంటున్నా, గుంటూరులో ఉంటున్నా, జస్ట్ చాలా దగ్గర. విజయవాడ నుంచి 6 కిలోమీటర్స్, మంగళగిరి నుంచి 8 కిలోమీటర్స్ అలా ఉండింది. బట్ సచ్ ఏ ప్లెజెంట్ ప్లేస్ అనమాట. మీకు చాలా చాలా వ్యూస్ కానీ ప్లేస్ బాగుంటుంది, నేచర్ ఎంజాయ్ చేయడం కానీ అంతా. సో మనైతే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం. చూసారు, సచ్ ఏ ప్లెజెంట్ ప్లేస్. అండ్ మనం వెళ్ళిపోయేది ఇప్పుడు అక్కడికే. సో ఇదే గ్రౌండ్ ఫ్లోర్ కొండలు చూసారు. అబ్బా సూపర్ అండి. ఇద్దరా మంచి గ్యాంగ్తో వచ్చి సరిపోయారు. చూస్తే మీకు అర్థమైంది, ఇక్కడే అనమాట. ఇంతకుముందు మెడిటేషన్ చేసుకోవడానికి, ఇంకా ఇది సోగం కట్టినట్టే ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడే మెడిటేషన్ చేసేవాళ్ళు బుద్ధులని. అందుకే వాళ్ళు అలాగే ఉంది ప్లేస్. చూడండి, ఓ గబ్బిలాలు ఉన్నాయి. అమ్మో బాబోయ్, ఇక్కడ అన్ని గబ్బిలాలే. జస్ట్ మిస్ వెళ్ళి కూర్చుందాం అనుకున్నా, బట్ చాలా గబ్బిలాలు ఉన్నాయి. అందుకే ఎవరు లోపలికి రావట్లేదా? చూడండి గైస్, అక్కడే ఉన్నాయి గబ్బిలాలన్నీ. కూర్చోవాలనిపిస్తుంది కానీ అవి చేయవనుకో. మనం 2nd ఫ్లోర్కి వెళ్దాం. అది వచ్చేసి త్రిమూర్తి, అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు వాళ్ళ గదులు కానీ ఇల్లు అంటున్నారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి 1st ఫ్లోర్, అది గ్రౌండ్ ఫ్లోర్, ఇది 1st ఫ్లోర్. సో మన లోపలికి వెళ్దాం రండి. సో ఇదే, ఇక్కడ గోడల పేర్లు రాసేస్తున్నారు. వాట్ ఈస్ దిస్? ILU అంట. ఎందుకు అంత రాస్తారు గుర్తుగా? లెట్స్ గో టు, చెప్పాక త్రిమూర్తి అని, శివుడు, విష్ణు అండ్ బ్రహ్మ వాళ్ళ ఇల్లులు అనమాట ఇవి. సో మనం ఓకే, ఇది డైరెక్ట్గా అప్పర్ ఫ్లోర్. సరే 1st ఫ్లోర్కి వెళ్దాం. కట్ చేస్తాం.
లోపలికి వెళ్ళిన ఉన్నారా? దీని లోపల ఏం గబ్బిలాలు లేవు కదా అమ్మయ్య. గైస్ మన జుట్టు పెంచుతుంటే ఇదేమో చండాలంగా పెరుగుతుంది. కొంచెం హెయిర్ స్టైలింగ్ చేయించుకోవాలి. మనకేమో అవన్నీ రావు. కుదరటల్లా జుట్టుకి కొంచెం టైం పెట్టాలి. కానీ కటింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ చేపిద్దాం అనుకోవట్లేదు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. మనం ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళాలి లోపల నుంచి. మిస్ అయిపోయా గైస్. ఇటు నుంచి వచ్చాను, అటు వెళ్ళిపోయా. అసలు ఇది మర్చిపోయాను. ఎంత బాగుంది గైస్, ఎంత బాగా చెక్కారు అప్పట్లోనే. ఎంత బాగా నచ్చేసింది నాకు. మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది 5 meters లాంగ్ స్టాచ్యూ, లార్డ్ విష్ణు స్టాచ్యూ. సో చూద్దాం పదండి. ఇక్కడ మొత్తం తెలుగులో రాశారా, కానీ ఏం రాశారు చూడండి. అది మొత్తం సో ఆ రాళ్ళ మీద ఆ టెక్స్ట్ చూసి గూగుల్లో లింక్స్ వచ్చిస్తే అది కన్నడ లాంగ్వేజ్లో కానీ ఎలాగన్నా అంట. సో ఆ లాంగ్వేజ్లో ఉంటుందని చూపిస్తుంది గూగుల్ అయితే. సో ఎంత బాగుందో చూసారా. ఎంత బాగుందో స్టాచ్యూ లార్డ్ విష్ణు. చూసేసాం. చాలా బాగుంది. కొంచెం దేవుడి మీద భక్తి ఒక టైంలో పెరిగింది, అప్పటి నుంచి లోపల పొంగిపోతుంది వెళ్ళాలని, ఇలాంటివి చూడాలని. సో అది చూసాక ఎంత బాగుందో. దాన్ని ఇక్కడి నుంచి మాత్రమే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయగలరు. ఇక్కడికి వచ్చి చూసి చేస్తే కదా ఆ ఫీల్, హార్ట్ఫుల్నెస్ చాలా బాగుంటుంది. అంతే. $1,500 ఇయర్స్ ముందు కట్టినవన్నీ. అసలు అంత నీట్గా చెక్కారు. సో ఇదే ఫైనల్ ఫ్లోర్, లాస్ట్ ఫ్లోర్. దీనిపై నో ఎంట్రీ అంట. టెర్రస్ పైకి వెళ్ళిస్తారు అనుకున్నాను, అంత బాగుందో వ్యూ అని. కానీ నో ఎంట్రీ పెట్టేశారు. తప్పదు ఇంకా. ఇక్కడ వాచ్మ్యాన్ పైకి పంపించారనుకో. మన నెక్స్ట్ వెళ్ళిపోయే ప్లేస్ అదే. ఆంజనేయ స్వామి బొమ్మ ఉండిద్ది అన్నారు అక్కడ. మార్నింగ్ వస్తే చాలా బెస్ట్.
ఎందుకంటే నైట్ టైం మీకు ఏం ఉండదు కదా చూడటానికి కూడా. మార్నింగ్ అయితే వ్యూస్ చాలా బాగుంటాయి. సో మనం ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. అటువైపు ఆంజనేయ స్వామి ఉందన్నారు, అది కూడా చూసి వెళ్దాం. ఇక్కడ వచ్చిన ప్లేస్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ లెట్స్ గో టు గ్రౌండ్ ఫ్లోర్. చూసారా ఆ స్టాచ్యూస్, ఎలిఫెంట్, అక్కడ ఎలిఫెంట్ ఎంత నీట్గా చెక్కారో. ఏదో గోలాగుంది, వెళ్దాం. సో లోపల ఏం లేవేంటి. షిట్. సో గైస్ ఇక్కడ మన తలకే మంచిగా పట్టిద్ది. ఫ్రెండ్స్ వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇటు నుంచి వెళ్ళిపోతాం. సో మనం ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది మెయిన్ మొత్తం చూస్తాం. సో అటు ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉందన్నారు, అది చూసేసి అప్పుడు వెళ్దాం. సో కొంచెంసేపు ఇక్కడ ఉందాం, ఇంత చల్లగాలిలో కొంచెంసేపు ఉండే అనిపిస్తుంది. నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలి, ఎంత ప్రశాంతంగా ఉందో. వీక్ మొత్తం ఫుల్ రూమ్లో కూర్చొని ఆ వర్క్స్ అన్ని చేసేసి ఒక్కరోజు ఇలా వస్తే చాలు. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇక్కడే ఉంది అనుకుని ఇంకా వెళ్తా స్లోగా. ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఆ ఏసీలో కంటే ఇక్కడ వెళ్ళగలుగుతాం. కొంచెంసేపు అక్కడే ఉంటాయి గైస్, పర్సనల్ ఫోటోగ్రాఫర్ అయిపోతుంది అందరికీ. నాకు తీసాను అనుకో ఒకళ్ళు. నేను అక్కడ నుంచి ఉంటే బాబు ఒక ఫోటో తీస్తారులే, కానీ మనం కూడా వెళ్ళాలి. అక్కడే ఉంటే అదే సరిపోయింది. ఈ రూట్ కూడా బాగుంది. సో మనం వెళ్తున్నాం నెక్స్ట్ టెంపుల్ అటువైపు ఉండేది అనమాట, ఆంజనేయ స్వామిది. ఎప్పటికైనా ట్రెక్కింగ్ అయితే ఒకసారి వెళ్తాం, కొండ మీదకి అయితే వెళ్తాం. మనం ఇంకా నెక్స్ట్ చాలా వీడియోస్లో కొండ మీదకి కూడా వెళ్దాం. చూద్దాం, మంచి ప్లేస్ ఒకటి ఎత్తికి ఇలా చేస్తాం. చాలానే ఉంది. చలికి గొంతు రావట్లేదు. చుట్టూ మాత్రం నాకు ఏడుపు వచ్చేస్తుంది. అందరి ముందు అదే చూసి వెళ్ళాలి. నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఆ సిటీ వైబ్స్ కొన్ని రోజులు ఆపేస్తున్నాం. సో ప్రజెంట్ మన వీడియోస్లో హైదరాబాద్ గురించి ఎక్కువ రావు, ఎందుకంటే మనకి వేరే రెస్పాన్సిబిలిటీస్ వచ్చినాయి. సో అందువల్ల మనం అక్కడ చేయలేం ప్రజెంట్ అయితే. ఎందుకో మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో మిస్ చేయకుండా నేను వీడియో కనుక నచ్చితే మీకు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఇలాంటి కొన్ని కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి చూపించాలి కదా నేను కూడా. సో మీ 11 సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చా. మీ ఇంకా 11 సపోర్ట్ వల్ల మీ ఇంకా చాలా చేయగలను. సో లెట్స్ సీ దిస్ అండ్ గో. ఆ రూట్ చూడండి. ముందు బుద్ధిస్టులు అయితే ఇక్కడే కదా కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు. సో ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. సరే గైస్, లోపల నాకు 7th సెంచరీ మూవీ గుర్తు వస్తుంది చూస్తుంటే. ఇలాగే అండ్ ఇదే ఏంటనమాట, అక్కడ ఉంది ఆంజనేయ స్వామిది చిన్న విగ్రహం. అండ్ ఇది మొత్తం ఏం లేదు. అంతే గైస్, ఫైనల్లీ ఇదే అన్నమాట వీడియో అయితే. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం 1.2K దగ్గరే ఉన్నాం ఇప్పటి నుంచో, అది పెరగడం లేదు. కొంచెం పుష్ చేస్తే స్లోగా పెరుగుతాం. సో నాకు అంత దిగులేం లేదు, బట్ మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటా. అండ్ మరొక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గైస్. బాయ్ బాయ్.
తొందరలో చెప్పులు ఇందాక పైకి ఎక్కేసారు, ఫ్లోలో వచ్చేసి వదిలేసా. ఇది ఇప్పుడే గుర్తొచ్చింది, రిలీజ్ అయ్యా చాలా లేట్గా. సో ఇప్పుడు వెళ్ళి వెంటనే చెప్పులు వేసుకొని ఇంకా బయలుదేరి